హాయ్ ఫ్రెండ్స్, సోమవారం నుంచి మన గురువారం దాకా తిరిగిన లొకేషన్స్ అనమాట. ఇది వచ్చేసి మన కొత్తగూడెం దగ్గర బొమ్మనపల్లి. ఇది జొన్న పంట అన్నారు. సో అది అయిపోయాక అక్కడ నుంచి బయలుదేరి మన ఇది వచ్చేసి ఇల్లందు రోడ్డు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే జూరుపాడు రోడ్డు. ఇది జూరుపాడు గేదెలు మొత్తం ఉంటాయి అన్నమాట. ఖమ్మం వెళ్ళే రూటు. మీరు ఇటు తిరిగితే మనకి కామెంట్ చేయండి. తర్వాత ఈ మొత్తం అక్కడ మిర్చి పత్తి వేస్తారు, కొంచెం మొక్కజొన్న కూడా వేసారనమాట. ఇది అయిపోయాక నెక్స్ట్ డే ఆర్డేనే రిటర్న్ అయ్యేటప్పుడు ఎండ మాత్రం ఫుల్గా ఉంది బ్రో. 41 degrees దగ్గర టచ్ అవుతుంది 11 ఆ టైంలోనే. సో ఇది కూడా ఆ రోజే. ఇది అయిపోయాక మళ్ళీ బుధవారం గ్యాప్ ఇచ్చి గురువారం అనమాట. ఇది నిన్నే ఏమండి గురువారం మొత్తం. ఇది మన కేటీపీఎస్ వెనకాల ఊరు ఉంటుంది కదా, ఏ ఊరో అది కామెంట్ చేయండి. అక్కడ నుంచి మొలకలపల్లి దగ్గర పొగళ్ళపల్లి అనే గ్రామానికి పోయినా మొత్తం ఎండిపోయినాయి. గోతులకు కూడా నీళ్లు లేవు, మొత్తం ఎండిపోయినాయి. చూసారా, కాల్ చేశారు చెట్లు. ఇవన్నీ ఇది పొగలపల్లి. మేకలు చూసారా వెళ్తున్నాయి. అప్పుడు 41 degrees ఉన్నాయి అన్నమాట ఎండ. అసలు మామూలుగా లేదు ఎండ. జాగ్రత్త ఎండలో వచ్చేటప్పుడు, ఓకేనా. ఇది అయిపోయాక మన మొలకలపల్లి రూటు. ఇది కేటీపీఎస్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పాలంచ దగ్గర ఉంటుంది. ఇది మన మొలకలపల్లి దమ్మపేట సెంటర్, నటరాజ్ సెంటర్. ఇది నటరాజ్ సెంటర్ మొత్తం. అక్కడ రిలయన్స్ మాల్ట్ ఉంది చూసారా దూరంగా. ఇది వచ్చేసి మొలకలపల్లి వెళ్ళే రూట్ అనమాట. మాదారం, మొలకలపల్లి, దమ్మపేట వెళ్ళే రూటు. మొత్తం ఆ టైం 11 ఆ టైం అవుతుంది. మంచి ఎండ చూసారా. ఇప్పుడు ఆకాశం ఎట్లుందో మంచిగా ఉంది, కానీ మేఘాలు మాత్రం కనిపించట్లేదు. మరి ఎన్ని రోజులు వర్షాలు పడతాయో కూడా తెలియదు. రేపు వర్షం ఉందంటున్నారు, శనివారం. చూద్దాం. ఇవాళైతే శుక్రవారం అనమాట. ఈ వీడియో ఇక్కడ చేసేటప్పటికి చూసారా ఎండిపోయినాయి మొత్తం. కోతులు చూసినారుగా. కోతులు కూడా దీనస్థితిలో ఉన్నాయి, ఎందుకంటే అడవులు మొత్తం ఎండిపోయినాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఇవన్నీ కోతులు ఎవరైనా ఏదైనా వేస్తారని చూస్తుందన్నమాట. ఇది మన సీతారాం ప్రాజెక్ట్ దగ్గర అనమాట. రిటర్న్ అయిపోయినాయి మొత్తం, అడవి మొత్తం ఎండిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.